ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ది ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ 32 మెట్రిక్ టన్నుల బ్లాక్ ధాన్యాన్ని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం జరిగిందని, 24 గంటల్లో వారి డబ్బును వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. రైస్ మిల్లులకు విద్యుత్ బిల్లుల సమస్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ వినియోగానికి ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని సిఎస్ తో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. 150 HP నుండి 20 DCT క్రింద తీసుకునే విధంగా ఉంటే రైస్ మిల్లర్స్ కు మేలు జరుగుతుందని తన దృష్టికి వచ్చిందని అసోసియేషన్ సభ్యులు ఒక రిప్రజెంటేషన్ అందిస్తే దానిపై పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో ఎక్కడ రాజీ లేకుండా సమస్యలు ఉత్పన్నం కాకుండా కొనుగోలు చేస్తున్నామని, 1650 కోట్ల బకాయిలు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పాడ్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర సత్య, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్, ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ ఫెడరేషన్ చైర్మన్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎల్లమూరి రంగయ్య, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైస్ ఇండస్ట్రీ బాగుంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ బాగున్నట్టు. ఎందుకంటే మిల్లర్స్ దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి రైస్ కొనుక్కుంటారు. రైస్ కొనిన తర్వాత రైస్ మిల్లింగ్ చేస్తారు. రైస్ మిల్లింగ్ లో ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత ఈ పిటిఎస్ సిస్టమ్ లో కూడా కొన్ని రైస్ మిల్ ఉపయోగిస్తారు. ఇవన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఆంధ్ర రాష్ట్రం ఆ స్టేట్ బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. సో ఈ రోజు వచ్చిన వెంటనే మన మంత్రివర్యులు సీఎం గారు కూడా అనేక మంచి పనులు రైస్ మిల్లర్స్ కి చేశారు. రాబోయే కాలంలో ఇందాక ప్రెసిడెంట్ గారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఏంటంటే ఒక 70 lakh మెట్రిక్ టన్స్ కి ప్రొక్యూర్మెంట్ ఇంక్రీజ్ చేయాలని, అదేవిధంగా సోలార్ ప్యానల్స్ ఇస్తే వాళ్ళకి ఇంకా గిట్టుబాటు అవుతుందని, దాని తర్వాత 200 HPకి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో వీలుంటే ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్నా చిత్తశుద్ధిగా చేయడం ఈ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం. అలాగే మీరందరూ ముందుకొచ్చి ఈ యొక్క అసోసియేషన్ హాల్ ఇంత బాగా నీట్ గా ఆర్గనైజ్ చేసుకొని దీన్ని 30 సంవత్సరాల క్రితం ఉన్న హాల్ కంటే ఇప్పుడు దాన్ని బాగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా నీట్ గా చేసుకొని ఒక ప్రకాశం జిల్లాలో మీ అందరికి ఒక మంచి ప్లేస్ మాట్లాడుకోవడానికి ఉన్నందుకు. ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చారు. పక్కనున్న తెలంగాణలో కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం రైస్ కొనుగోలు చేస్తుంది. మన దగ్గర వచ్చేతలకి గత ప్రభుత్వం కానీ ఎక్కువ రైస్ క్వాంటిటీ కొనుగోలు తగ్గించేశారని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనం దాదాపు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ, ఎక్కడ కూడా ఏ రైతు పంట పండినా సరే దాన్ని కొనుగోలు చేయటం కానీ, అదేవిధంగా మళ్ళీ 24 గంటల్లో డబ్బులు వేయటం కానీ చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అందరూ కూడా తెలిసిందే. ఎక్కడన్నా 1 బాకీలు రావాలైతే అవి కూడా తొందరలోనే, మీ అందరికీ తెలియదు కాదు, గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ లో రాష్ట్రంలో పరిస్థితి అందరూ తెలుసు కాబట్టి ఎక్కడన్నా 1 ఎక్కడన్నా రావాల్సిన తప్పకుండా చేస్తాం. అందుకని ఈ ప్రభుత్వం చంద్రబాబు సరే రైస్ మిల్లర్స్ సంబంధించిన సమస్యలు ఏదైనా సరే మాకు చేతనంత వరకు ఏదైనా సరే తప్పకుండా మా సహాయ సహకారాలు, చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు, ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ ఉంది. ఇక్కడ ఈ అసోసియేషన్ ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ ఎక్కడైనా సరే సేవలు అందిస్తా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఈ అసోసియేషన్ మొత్తం దాదాపు 1 కోటి రూపాయలతోటి మళ్ళీ రిపేర్ చేసుకోవడం కూడా చాలా మంచి శుభం. అదేవిధంగా ఈ అసోసియేషన్ ఇంకా బాగా ఉండాలి, ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా బాగుండాలి అని చెప్పి కూడా మరొకసారి పేరున ఉదయపూర్వక నమస్కారం.
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవన్ సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ తమీం అన్సారీతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరమ్మతు పనులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు ఈ ఏడాది 140 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు ఆసక్తి మేరకు మెను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్ లక్ష్మణ్ నాయక్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ జి అర్చన, ఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇష్టపడలేదు? పొంగల్ తినట్లేదంట. సగం మంది తినట్లేదు అంటున్నారు. ఏ బాగుంటున్నారమ్మా? కొంచెం కాదు, టేస్ట్ చేసారు. నీ వంటొచ్చు కదా. పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారికి వీలైనంత వరకు కూడా వారి సొంతగా జీవితంలో స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టవల్స్ ఇచ్చారు, నైట్ డ్రెస్సులు ఇచ్చారు. గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు. అవన్నీ కూడా మేము మళ్ళీ ఇస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇంతేకాకుండా హాస్టల్ రిపేర్లకి మన ప్రభుత్వం ఎన్నడలేదు కూడా మేము ఈరోజు విడుదల చేస్తున్నాం. గతంలో మీ నిర్వాహకం వల్ల పరీక్ష హాల్ టికెట్ కూడా తీసుకోలేకపోయారు పిల్లలు. ఈ సంవత్సరం మా జిల్లా కలెక్టర్లందరూ కూడా కాలేజీలకు లెటర్లు పెట్టారు. ఏ పిల్లవాడు కూడా మీరు హాల్ టికెట్ ఇవ్వకుండా ఉండకూడదు, ప్రతి ఒక్క పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి చర్యలు తీసుకున్నారు. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మా కలెక్టర్లందరూ జవాబుదారీగా చేశారు. మీ టైంలో హాల్ టికెట్ తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న రిపేర్స్ అండ్ రెనోవేషన్ వర్క్ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో దాదాపు 10 crores వాల్యుబుల్ వర్క్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో జరుగుతున్న వర్క్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. వర్క్ కూడా బాగానే 50% అయితే కంప్లీట్ అయి ఉంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ చేసి వారికి కావాల్సిన 2000 పెన్షన్ను 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టిందని, అదే మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన నెలలోనే 1000 రూపాయలు పెంచి 4000 చేసిన ఘనత తెలుగుదేశానికి దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వీటితో పాటు వితంత వికలాంగుల పెన్షన్లు భారీగా పెంచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, సూపర్ 6 పథకంపై వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతను మాట్లాడటం సరైనది కాదని అన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి మోయలేని భారం ప్రభుత్వంపై మోపిన వైసీపీ మమ్మల్ని విమర్శించడానికి అర్హత ఉందని ప్రశ్నించారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారని, వాటన్నింటినీ సరిదిద్దటానికి తమ సమయం పడుతుందని అన్నారు. 64,000 కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితీరు నచ్చకే తమకు ప్రజలు పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని అన్నారు. సూపర్ 6 పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తా ఉన్నాం. గతంలో 2000 పెన్షన్ ని 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ 4000 చేయటం, 3000 పెన్షన్ ని దివాంగులకు వచ్చేసరికి అది 6000 చేయటం, కొంతమందికి 15000 చేయటం, అట్లానే 10,000 రూపాయల పెన్షన్ చేయటం, 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనం ఇచ్చినంత పెన్షన్ ఎక్కడ కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇవ్వట్లేదు. పెన్షన్స్ మీద మనం ఖర్చు పెట్టేంత డబ్బులు ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, గుంట్లో పడిన రోడ్లన్నిటి కూడా ముందు పోర్చడం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తా ఉన్నాము. 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. తొందరలో అన్ని చేస్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు అబద్ధపు మాటలతోటి కాలం గడుపుకొని దాదాపు 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇవాళ మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా
వైసీపీ స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 5న ఫీజు పోరు ఉద్యమానికి విద్యార్థులు తరలి రావాలని ఒంగోలు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో టీడీపీ పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యలు పాలవుతున్నారని అన్నారు. నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి యాజమాన్య ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారని, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మాత్రం విద్యార్థులను ఫీజులు చెల్లించకుండా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై 5వ తారీఖున జరిగే ఫీజు పోరులో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కట్టకుండా విద్యా దీవెనకి వసతి దీవెన ఈ 2 ప్రోగ్రాంలు కూడా చేయకుండా 4,000 కోట్లు ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు బాకీ పడి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చేతులెత్తేసినట్టే విద్యార్థుల విషయంలో కూడా చేతులెత్తేయటం ధర్మం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే డ్రాప్అవుట్స్ పెరుగుతారు. మనం విద్యా ప్రాథమిక హక్కు, వాళ్ళందరినీ చదివించాలి. మీరు ఈ రకంగా కట్టలేకపోతే రేపు పిల్లలు హాల్ టికెట్లు తీసుకొని పరీక్షలకు పోలేక ఒత్తిడికి గురై, ఇప్పుడు మనం నారాయణ చైతన్యాల్లో చూస్తున్నాం, అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఫీజులు కట్టలేక ప్రైవేట్ యాజమాన్యాలు ఒత్తిడికి గురి చేస్తున్నప్పుడు పిల్లల మానసిక వేదనతో ఇంటికాడ తల్లిదండ్రుల పరిస్థితి చూసి, ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరు ఉన్న పిల్లలు కొంతవరకు ఉంటారు, కానీ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే తండ్రి లేని పిల్లలు కూడా ఉంటారు, లేదా తండ్రి అనారోగ్యం పాలైన ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు చాలా దీనావస్థలో ఉంటాయి. వాళ్ళు కూడా బడికి చదువుకోవాలంటే ప్రభుత్వం నుంచి కొంత వెసులుబాటు ఇవ్వకుండా ఈ రకంగా సంక్షేమాన్ని మీరు పక్కన పెడితే ఆ కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఆ పిల్లల మానసిక స్థితి ఏందో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇది మీరు కట్టనందువలన మీ కళ్ళు తెరిపించాలని ఫీజు పోరని మేము రేపు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన ప్రకాశం జిల్లాలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర నుండి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా మన జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యావత్ పార్టీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులతోటి మేమందరం ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమాన్ని 5వ తేదీ ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి బయలుదేరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని పూర్తిగా కట్టారు. ఇప్పుడు 4,000 కోట్లు ఉన్నాయి. ఒక సంవత్సరం ఫీజు వచ్చేసి 12,800 కోట్ల రూపాయలు ఫీజు ఉంది. డిసెంబర్ నాటికి ప్రతి సంవత్సరం డిసెంబర్ నాటికి చెల్లించాలి. ఇట్లాంటిది 29,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019లో ఏ రోజైతే సీఎం అయ్యారో ఆ రోజు నాటికి పూర్తిగా అమౌంట్ అయితే స్టూడెంట్స్కి కాలేజీల అకౌంట్లో వేశారు 2019 నాటికి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మధ్యలో ఏ పథకాన్ని ఆపేసి 3,000 కోట్లు ఆపారు, గవర్నమెంట్ ఆపింది. ఇప్పుడు జరుగుతున్న ఫీజు పోరు ఇది కానీ ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇంకా ఫీజు చెల్లించలేకపోతే ఈ కార్యక్రమాన్ని 5వ తారీఖు కార్యక్రమం లోపు మేము కానీ చెల్లించలేకపోతే ఈ ఉధృతాన్ని ఇంకా భయంకర. ఎంత అవసరమో అంత ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వారికి అదే కాకుండా వసతి అని అంటే హాస్టల్ ఫీజు కూడా, లాడ్జింగ్ బోర్డింగ్ కూడా కొత్తగా ప్రవేశపెట్టి, ఆ నవరత్నాల హామీ లేకపోయినా కూడా ఆయన లాడ్జింగ్ బోర్డింగ్ కూడా పెట్టి హాస్టల్ ఫీజులు కూడా వసతి దీవెన అనే సంక్షేమ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఏదైతే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అందరూ కలిపి నెక్స్ట్ వస్తే ఇంకా మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సూపర్ 6లని రకరకాలు చెప్పి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక్క హామీ వారు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా ఇటువంటి విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా స్కూల్లో చదివే పిల్లలకు సంబంధించిన వసతి దీవెనలు అదేవిధంగా తల్లికి వందనం ఇటువంటివి కూడా నెరవేర్చకుండా విద్యార్థుల్ని పిల్లల్ని పూర్తిగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి మీద ప్రజలు ఇప్పటికే తల్లిదండ్రులు ఆ సూపర్ 6 రాకపోవటం అదేవిధంగా
ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఆ విద్యార్థులు ఈ మధ్య రీసెంట్గా కూడా చూసాం, ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక విద్యార్థి సీసీ కెమెరాలు చూసాం. ఎవరైతే ఆ యాజమాన్యం వాళ్ళ ఫీజులు అడిగితే అవమానం భరించలేక అతను పైనుంచి దూకి చనిపోవడం కూడా జరిగింది. ఇటువంటి ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నాం. గత ప్రభుత్వంలో విద్యార్థులకి పిల్లలకి ఏ రకంగా. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు జనసేన నాయకులు జడా బాలనాగేంద్ర అన్నారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2 రోజుల కిందట వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మా జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గురించి, అలాగే జనసేన రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. అతను మాటలను తీవ్రంగా మేమైతే ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జనసేనలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురించి ఒక పల్లెత్తి మాట కూడా అనలేదు. అతను వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ బాలినేని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేస్తం ఇప్పి లేదు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపుల కోసమే కాదండి పార్టీని పెట్టింది. ఒక కులానికి పవన్ కళ్యాణ్ ఆపాదించడం, మతానికి ఆపాదించడం అది కరెక్ట్ కాదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, నువ్వు డాక్టర్గా ఉన్నావు 2009లో. నిన్ను 2009లో కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి దర్శిని టికెట్ ఇప్పించి ఆ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కృషి నీవు మర్చిపోతివా? అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి నడిచారు. తర్వాత మీరు బై ఎలక్షన్లు వస్తాయి, రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా బై ఎలక్షన్లో పోటీ చేయాల్సి వచ్చిందని మరలా మళ్ళీ యూటర్న్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు. నువ్వు నీ అవసరాల కోసం ఆ రోజున నీ వ్యాపార అవసరాల కోసం నువ్వు ఆ రోజు 2012లోనే నీ అవసరాల కోసం నువ్వు వెళ్ళావు. అది గుర్తు తెచ్చుకోవాలని మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే 14లో జగన్మోహన్ రెడ్డి నిన్ను దగ్గరికి రానికపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని వెళ్ళి 14లో కూడా నీకు దర్శి టికెట్ ఇప్పించిన దాంట్లో బాలినేని కృషి మీకు తెలియదా? 19లో పోటీ చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భయపడిపోయి 19లో పోటీ చేయకుండా దూరంగా ఉన్న వ్యక్తి మీరు కాదా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు? మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడటం మాది మంచి పద్ధతి కాదు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరగనున్న సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా సిపిఐఎం నాయకులు వైజాగ్, పోలవరం, అమరావతి నుండి బయలుదేరి ఒంగోలు మీదుగా నెల్లూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఒంగోలు సిపిఐఎం నాయకులు ఒంగోలు మంగమ్మ కాలేజీ వద్ద ఘన స్వాగతం పలికారు. నాయకులు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి, అమరావతి రాజధానికి చట్టబద్ధ కల్పించాలని, విభజన హామీలు అమలు చేయాలని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మహాసభ జయప్రదం చేయాలని కోరుతూ కాంగ్రెస్ సోదరులారా,
అభివృద్ధి చేయాలని కోరుతూ జాత రెండోది రాజధాని నిర్మాణాన్ని సమగ్రమైన చట్టం చేయాలా, రాజధాని సమస్యలను పరిష్కారం చేయాలా కోరుతూ 2 జాతలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తూ జాతలు వచ్చి ఈ సందర్భంగా మనం ఇక్కడ చిన్న సభ జరుపుకోబోతున్నాం. ఈ సభకి సిపిఎం నగర కార్యదర్శి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి 6 ప్యాకేజీ ద్వారా నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ పోలవరం నుంచి ఈ యాత్ర జరుగుతూ ఉంది. తీసుకుంటుందంటే మాట్లాడదు. ఇట్లాగా ప్రతి ఏటా కూడా మేము ములుగుతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు విజయవాడ నగరం గత వరదల్లో మునిగితే విజయవాడ నగరం మునిగితే ఎంత గగ్గోలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ అలాంటి బ్రతుకులు 3-4 సార్లు ప్రతిసారి ములుగుతూనే ఉన్నారు అక్కడ. కానీ ఆదివాసులు ఎక్కడ కొండల్లో గుట్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ బాధలు ఎవరు బయటికి తీసుకురారు కాబట్టి ఆ విషయాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియట్లేదు. అందుకే మేము చెబుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే కనీసం పునర్వాసం కల్పించడానికి ఎలాంటి చోట కడతా ఉన్నారంటే వీళ్ళు ఇంకో చోట పునర్వాసం కల్పించేటువంటి ఈ కాలనీ కడుతున్న అక్కడ కూడా 22 వరదలు వచ్చాయి. ఒక వరదలుగా 22 వరదల కాలనీ మునిగితే ప్రాజెక్టు కట్టిన తర్వాత అక్కడ ఉంటుందా అని అడుగుతా ఉన్నాం. ఏలూరు జిల్లాలో బంగారపాప ప్రాజెక్ట్ అంటే త్వరలో కట్టబోతున్నానని చెబుతా ఉన్నారు. ఏదైతే బంగారపాప ప్రాజెక్టు కడుతున్నారో అక్కడ వెళ్ళి ఈ కాలనీ తీసుకెళ్ళి అంటే ఆ ప్రాజెక్ట్ కడితే మళ్ళీ ఈ కాలనీ కూడా ములుగుతాయి. అంటే నిజంగా ఇంజనీర్లకి ఇది పోలవరం ప్రాజెక్టు అవగాహన ఉంది, చేస్తున్నారో అవగాహన లేకుండా చేస్తున్నారో తెలియట్లే. ఒక్క కూనవరం మండలంలో నేను చెప్పా బొజ్జిరాయిగూడెంలో ప్రారంభించామని. కూనవరం మండలంలో బొజ్జిరాయిగూడెం ఒక్కటే ఒక గ్రామం ములుగుతుందని ప్రభుత్వ లెక్కల్లో ఉంది. సంవత్సరాల కాలంలో అంటే బీజేపీ ప్రభుత్వం నిజంగా రాజధాని నిర్మాణం కోసం తన ప్రయత్నం చేస్తుందా లేదా అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటిది. ఓ పక్కేమో రాజధాని రైతులు పోరాటం చేస్తుంటే మేము మీకు అండగా నిలబడతామని బీజేపీ వాళ్ళు రాజధాని రైతుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. రెండో పక్క అదే బీజేపీ నాయకత్వం ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడ ఉండాలనేటువంటిది రాష్ట్రం వాళ్ళు ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటారని చెప్పేసి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తారు. ఆ రకంగా అవకాశవాదంతో వ్యవహరించడం వల్ల గత 5 సంవత్సరాల కాలంలో రాజధాని సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ రాజధాని ప్రాంత అభివృద్ధి కానీ మొత్తం రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కుంటుపడిపోయి డైవర్ట్ అయినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం మరి తిరిగి అధికారంలోకి వచ్చిందని చెప్పి అంటే రాజధాని మళ్ళీ తిరిగి నిర్మిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ జరిగింది ఏమిటి, రాజధానికి నిధులు కేటాయించాలి అని చెప్పేసి చట్టంలో ఉంటే రాజధానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు ఇప్పిస్తామని చెప్పేసి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్తా ఉంది. అంటే దాని అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న ఈ మధ్య ప్రకటన చూసి ఉంటారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంది. మొత్తం అన్ని రాష్ట్రాల్లోకెల్లా దిగువ నుంచి 2వ రాష్ట్రంలో ఉంది. అంత ప్రమాదకరమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం అని చెప్పేసి అంటున్నాడు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసమని రాజధాని అభివృద్ధి కోసం అని చెప్పేసి కేంద్రంలో ఉత్తర భారతదేశంలో బీజేపీని ప్రజలు ఓడించారు. తెలుగుదేశం జేడీయూ మద్దతుతోటి ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. అయితే దీన్ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వం నిధులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి అందరూ ఆశించారు. కానీ నిధులు కనీసం చట్టంలో చెప్పినట్లు రాజధాని నిర్మాణానికి కూడా నిధులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు ఇవాళ కేంద్రం ఏది చెప్తే దానికి మోకరిల్లి ముందుగానే నేను అమలు చేస్తానని చెప్పి అంతకుముందు జగన్ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు కూడా వీళ్ళు అదే చేస్తూ ఉన్నారు. అంటే సామాన్యుల పరిస్థితి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఉత్తరాంధ్ర, రాయలసీమ, వెనుకబడిన ప్రకాశం జిల్లా, అమరావతి, పోలవరం, ఉక్కు కర్మాగారం ఇలాంటి అనేక సమస్యల మీద చర్చించబోతా ఉన్నారు. ఇవాళ ప్రజల గొంతుక ఈరోజు ఎర్ర జెండా సిపిఎం అక్కడ మహాసభల్లో చర్చించబోతా ఉంది. అందుకే రానున్నటువంటి కాలంలో ఎవరైతే ప్రజలు ఉద్యమిస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళ కోరికలు సాధించుకోగలుగుతారు. అందుకే సిపిఎం చర్చించి ప్రజలు ఏ విధంగా నగరంలోని కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కన్నుల పండుగగా సాగింది. వాసవి కన్నికా పరమేశ్వరి తది ఆరాధన సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి మాత యొక్క మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరణ గావించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అనంతరం అమ్మవారిని ఊయలపై వేంచేయింపజేసి జరిపించిన ప్రాకారోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా
వాసవి కోలాట బృందం వారు చేసిన కోలాట ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ప్రాకారోత్సవం అనంతరం వాసవి మాత మూలమూర్తికి విశేష హారతులను సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తదియారాధన సంఘ నిర్వాహకులు, ఒంగోలు వాసవి క్లబ్ ప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వాదనలు సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 6/2/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.
సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.